బాబీ గారు వచ్చేసాడు. ఏంట్రా ఇప్పుడు? జగనన్న జనతా గ్యారేజ్ అనే సినిమా ఒక్కసారి చూడండి నా కోసం. ఓకే ఓకే ఓకే. తప్పు చేసిన వాళ్ళని గ్యారేజ్ కి తీసుకెళ్లి మొత్తం రిపేర్ చేసి బయటికి తీసుకొస్తారనమాట. అలాంటి మాట నీకు సెట్ అవ్వవు, వద్దు. అలాగా జగనన్న పేరు వాడుకుని అక్రమాలు చేసిన వాళ్ళని ఏం చేస్తున్నావే ఇక్కడ? తెల్లెంటుకుంటే పీక్కుంటున్నా. నువ్వు ఒక రేవు పెట్టాల్సిన అవసరం ఉందేమో అనుకుంటున్నాను. ఓకే నువ్వు ఎట్లా చెప్తే అట్లా. అంటే రిపేరే చేయమంటున్నాను, బయటికి గెంటేమని అయితే నేను అనట్లేదు. అన్నయ్య చాలా తెలివైనడు అనుకున్నాను, నాకంటే తెంగరోళ్ళ ఉన్నాడు. యాక్చువల్లీ కొన్ని పేర్లు ఉన్నాయి, కానీ ఇప్పుడు చెప్పు. రైట్ టైం కాదనుకుంటా ఆ పేర్లు చెప్పడం. ఎందుకు? నగరిలోనో వాళ్ళని ఇబ్బంది పెట్టి అక్రమ ఆస్తులు పోగేసుకున్న వాళ్ళకు కూడా ట్రీట్మెంట్ చాలా వైఎస్ఆర్ గారన్న ప్రాణం ఇచ్చే ఒక గ్యాంగ్, దాన్ని ఇప్పుడు మనం బయటకు తీయాల్సిన అవసరం ఉంది. డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. ఈ నెల 12న ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు, అలాగే డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఎమ్మెల్యే అయినా డైరెక్ట్ గా మినిస్ట్రీ కొట్టేశావు. కల్చరల్ అఫైర్స్, సాంస్కృతిక శాఖ, మొత్తంగా ముఖ్యమంత్రి కళ ఒక రకంగా జనసేనకి సాకారం అయ్యేలాంటి పరిస్థితి కనబడుతుంది. ఇద్దరు కలిసి రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లాలి అని దృఢ సంకల్పం నేపథ్యంలో ముఖ్యమంత్రిగా డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఇద్దరు కూడా ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు ఉన్నట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తోంది. మండుతున్నట్టుంది. అంతేకాదు పవన్ కళ్యాణ్ కి పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా కూడా ఆయన బాధ్యతలు తీసుకునే అవకాశం, డిప్యూటీ సీఎం అలాగే పంచాయతీరాజ్ శాఖ పవన్ కళ్యాణ్ నడిపించే అవకాశాలు కనబడుతున్నాయి. 40 డామ్ షూర్ గా గెలుస్తుందనుకున్న నియోజకవర్గాలు అడ్రస్ లేకుండా పోయాయి. ఆరు నూరైనా అక్కడ వైఎస్ఆర్సీపీ గెలుపును ఎవ్వడు ఆపలేడు అనుకున్న స్థానాలు సైతం చేజారిపోయాయి. వచ్చిన ఫలితాలతో పోల్చి చూస్తే గ్రౌండ్ లెవెల్లో అంత వ్యతిరేకత లేదు. అందుకే ఇవి అంతు చెక్కని ఫలితాలుగా మిగిలిపోయాయి. 5 ఏళ్లు ఎందుకు మాస్టారు మాటమాటిక్ అడుగుతారు? నాకు మాత్రం అందులోనూ 2 ఏళ్ల కరోనా కష్టాలను అధిగమించి అద్భుతమైన పాలన అందించారు. ఇటు అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుంది. ఇటు సంక్షేమం, అటు అభివృద్ధితో పాటు విప్లవాత్మక సంస్కరణలతో ఏపీని దేశంలోనే నంబర్ 1 గా నిలబెట్టారు. డబ్బా 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 కొట్టు డబ్బా గుర్తు పెట్టుకోండి. అల్లు అర్జున్ గారు, ఇలాంటిది మీరు ప్రోత్సహిస్తున్నారు, మీరు చేస్తున్నారు కాబట్టి మీకు పతనం మొదలవబోతుంది. నేను ఎవ్వడికి భయపడను. మీ పేరు అల్లు అర్జున్ అయితే నా పేరు కిరాకార్పి. పిల్లలు చదువుకోకుండా ఏం పలుకురా, ఎవడ గుండె వాడుకుంటది, ఎవడ ఫ్యామిలీ వాడుకుంటది.